హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనర్ఘ్య డైరీ. హోమం తర్వాత ఇక్కడ మేము సత్యనారాయణ వ్రతాన్ని చేస్తున్నాము. ఈ సత్యనారాయణ వ్రతం ప్రతి ఇంట చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో అంతా మంచి జరుగుతుందని నమ్మకం. ఈ సత్యనారాయణ వ్రతం ఎందుకు జరుపుకుంటారు, అసలు జరుపుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటనేవి ఒక 5 స్టోరీస్ ఉంటాయి. ఈ 5 కథలు మాకు చెప్పారు. ఒక్కో కథ చెప్పుకుంటూ ఒక్కో కొబ్బరికాయ కొడతారు. ఈ 5 కథల్లో నేను మీకు చెప్పబోయేది 3వ కథ. ఈ కథని మీరు చాలా శ్రద్ధగా వినండి. పూర్వం ఉల్కాముకుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఇంద్రియాలను జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినం దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు ధనం ఇచ్చి సంతోషపెడుతూ ఉండేవాడు. అతడి భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణాలు కలిగినది. ఆ రాజు వ్రతం చేస్తుండగా సాధువు అనే వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పడవను నింపుకొని వ్యాపారం కోసం ఆ మార్గంలో వెళుతూ ఆ రాజు చేస్తున్న వ్రతాన్ని చూసి తన పడవను ఒడ్డుకు పంపించి రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, ఓ రాజా, నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్న వ్రతం గురించి వివరంగా నాకు తెలుపాలని కోరుకుంటున్నాను అని రాజును అడిగాడు. అప్పుడు రాజు ఇలా చెప్పాడు, ఓ వైశ్యుడా, పుత్రులు పొందడానికి మేము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము. ఈ వ్రతం చేయడం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయని చెప్పి వ్రతం ఆచరించవలసిన విధానం చెప్పాడు. వైశ్యుడు అంతా విని, రాజా, నాకు కూడా సంతానం లేదు కనుక నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతానం పొందుతాను అని చెప్పి తన వ్యాపారం పూర్తి చేసుకొని తన భార్య లీలావతికి వ్రతాన్ని గురించి చెప్పి, నాకు సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతం ఆచరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత లీలావతి గర్భవతి అయి 10వ మాసంలో ఒక కుమార్తెకి జన్మనిచ్చింది. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుడిలా దినదిన ప్రవర్తమానం అవుతూ వచ్చింది. అప్పుడు లీలావతి తన భర్తను చూసి, నాత, మనకు సంతానం కలిగితే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు కదా, మనకు సంతానం కలిగింది కాబట్టి వ్రతం చేయమని చెప్పింది. అందుకు అతను అమ్మాయి వివాహకాలంలో వ్రతం చేస్తాను అని వ్యాపారం కోసం పట్టణానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి కళావతికి యుక్త వయసు వచ్చింది. ఒక దూతను పిలిచి, నీవు వెళ్ళి అమ్మాయికి తగిన వరుణ్ణి చూసి రమ్మని చెప్పి పంపించాడు. వైశ్యుడు ఆ విధంగా చెప్పగా ఆ దూత కాంచనా నగరానికి వెళ్ళి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుడిని చూసి తీసుకొని వచ్చాడు. అన్ని విధాలా తన కుమార్తెకు తగినవాడు కావడంతో ఆ వైశ్య కుమారుడికి తన కుమార్తెను ఇచ్చి వైభవంగా పెళ్లి జరిపించాడు. ఆ ఆనందంతో వైశ్యుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి మరిచిపోయాడు. అప్పుడు సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుడిపై కోపం వచ్చింది. వ్యాపారంలో ఆరితేరిన ఆ వైశ్యుడు తన అల్లుడితో కలిసి వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరంలో ఉన్న రత్నాసను పురానికి చేరుకున్నాడు. రత్నాసను పురాన్ని చంద్రకేతు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. సాధువు తన వ్రతం చేయకపోవడం చూసిన శ్రీ సత్యనారాయణ స్వామి కోపంతో ఆ వైశ్యుడికి కఠిన దుఃఖం కలుగుగాక అని శపించాడు. ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి ఆ వర్తకులు ఉన్న చోటికి చేరుకున్నారు. రాజభటులు ఆ దొంగలను పట్టుకోవడానికి నలుమూలల వెతుకుతూ తన దగ్గరికి వస్తున్నట్టు చూసిన దొంగలు ఆ ధనాన్ని ఆ వర్తకుల దగ్గరే వదిలి వెళ్ళిపోయారు. రాజభటులు ధనాన్ని అక్కడ ఉండడం చూసి ఆ వైశ్యులే దొంగలు అని నిశ్చయించుకొని వారిని బంధించి రాజు దగ్గరికి తీసుకెళ్లారు. భటులు రాజును చూసి, ప్రభు, ధనంతో పాటు దొంగలను పట్టి తీసుకొని వచ్చాము, విచారించి తగిన శిక్షను విధించండి అని తెలిపారు. రాజు ఎటువంటి విచారణ చేయకుండానే
వారిని తీసుకెళ్లి కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపించాడు. భటులు రాజుగారి ఆజ్ఞ ప్రకారం వైశ్యులను తీసుకెళ్లి కారాగారంలో బంధించారు. ఆ వైశ్యులు ఎంత మొత్తుకున్నా సత్యదేవుడి మాయ చేత వారు ఎవ్వరూ పట్టించుకోలేదు. దీనితో పాటు చంద్రకేతు మహారాజు వర్తకుల పడవలో ఉన్న ధనాన్ని తన ధనానగరానికి తరలించాడు. సత్యదేవుడి శాపం వలన సాధువు ఇంట్లో ఉన్న ధనధాన్యాలు అన్నీ దొంగలు పడి దోచుకొని పోయారు. సాధువు భార్య రోగగ్రస్తురాలు అయింది. తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తుకొని బ్రతకడం మొదలుపెట్టింది. కళావతి కూడా ఆకలి బాధతో భిక్షం ఎత్తుకోవడం మొదలుపెట్టింది. అలా తిరుగుతూ ఒకరోజు బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది కళావతి. అక్కడ ఆ బ్రాహ్మణుడి ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండడం చూసింది. కథ అంతా విని కరుణించి కాపాడు అని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమగా ఇలా అడిగింది. అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? నీ మనసులో ఏముంది చెప్పు అని అడిగింది. దానికి కళావతి, అమ్మ, నేను ఒక బ్రాహ్మణుని ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ ఉండిపోయాను. ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందంట కదా అంది. అప్పుడు లీలావతి కళావతి చెప్పిన మాటలు విని వ్రతం చెయ్యాలని సంకల్పించుకుంది. లీలావతి బంధుమిత్రులతో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి, స్వామి, మా అపరాధాన్ని మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇల్లు చేరుకునేలా దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నువ్వు బంధించిన వారు ఇద్దరు దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనం వారికి ఇచ్చి కారాగారం నుండి విడుదల చేసి పంపించు, లేకపోతే నువ్వు సర్వనాశనం అయ్యేలా చేస్తానని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు సభలోకి వచ్చి తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురమ్మని బడులను ఆజ్ఞాపించాడు. వారు ఆ వర్తకులను రాజు దగ్గరికి తీసుకువచ్చి రాజుగారి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ వర్తకులు ఇద్దరు రాజుగారికి నమస్కరించి గత సంగతులు తలుచుకుంటూ తమకి వచ్చిన కష్టానికి చింతిస్తూ భయభ్రాంతులై నిలబడి ఉన్నారు. అప్పుడు రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవవశం వల్ల సంభవించింది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేసి వారికి నూతన వస్త్రాలను ఇచ్చి సత్కరించి వారిద్దరిని సంతోషపరిచాడు. రాజు వారిని అనేక విధాలుగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ధనం ఇచ్చి సకల మర్యాదలతో సత్కరించి ఇక సుఖంగా మీ ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పాడు. వర్తకులు పరమానంద భరితులై రాజును అనేక విధాలుగా కొనియాడి సెలవు తీసుకొని తమ నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇలా ఈ సత్యనారాయణ వ్రతం కథం చెప్పిన వారికి, విన్నవారికి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఆ దేవుని దేవాలయం మీ అందరికీ సకల శుభాలు కలగాలని వేడుకుంటూ సత్యనారాయణ భగవానికి జై. స్వామి ఇక్కడ సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళకి బట్టలు పెట్టి ఓడిబియ్యం పోస్తారు. అమ్మ వాళ్ళది ఓడిబియ్యం అయిపోయిన తర్వాత నాన్న వాళ్ళ అక్కకి బావకి మళ్ళీ బట్టలు పెట్టి ఓడిబియ్యం పోస్తారు. వాళ్ళకి పోసిన తర్వాత మళ్ళీ మాకు పోసారు. దీంతో ఈ గృహప్రవేశం అనేది పూర్తయింది.
చూసారు కదా, ఓటు బియ్యం పోయడం కూడా అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనర్ఘ్య డైరీ.